రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా దేవరకొండ డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణను చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. మంగళవారం ఆమె దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాల ప్రచురణ, పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు, ఇందిరమ్మ ఇండ్లు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, వీధి కుక్కలపై అవగాహన అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో తుది ఓటరు జాబితాను మంగళవారమే ప్రచురించాలని ఆదేశించారు. అలాగే పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం ప్రచురించాలని చెప్పారు. ఎక్కడైనా తాత్కాలిక పోలింగ్ కేంద్రాల అవసరం ఉంటే వెంటనే ప్రతిపాదించాలన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై సమీక్షిస్తూ తహసీల్దారులు, ఎంపీడీఓలు గ్రామాల నుండి దరఖాస్తులను స్వీకరించడమే కాకుండా త్వరగా పరిశీలించి ఆర్డీఓకు పంపించాలన్నారు. ఆర్డీఓ వీటన్నింటినీ పూర్తి స్థాయిలో విచారించి డీఆర్ఓ లాగిన్కు పంపించాలని చెప్పారు. ఏప్రిల్ 1, 2017 నుండి కుటుంబ పెద్ద మరణించి ఉంటే కుటుంబం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆమె తెలిపారు. ఈ పథకం కింద ఒకేసారి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. వీధి కుక్కలపై అవగాహనను కొనసాగించాలని, ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా ముఖ్యంగా మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వీధి కుక్కలపై అవగాహనకై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ను పరిశీలించారు.